స్టూడెంట్స్ యాక్టివిటీస్ మిత్రులు, తెలంగాణ ఉద్యమకాలం నుంచే ఎంతో చురుగ్గా ఉన్న సోదరుడు సంపత్ గారికి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారు, ఎల్లగౌడ్ గారు, అంతర్గామ అంబార్పేట సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీ శ్రీనివాస్ గారిని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సురేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్ గారు. కన్స్యూమబుల్స్ కూడా ఇవ్వడానికి అన్ని బ్యాంకులు కూడా ముందంజలో ఉన్నాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ముఖ్యంగా. దానికి ఈవెన్ మన గవర్నమెంట్ ఈవెన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా ఉంటాయి, ప్యూర్గా స్టేట్ గవర్నమెంట్. సో అట్లాగా మీరు రైతులకు సంబంధించిన అన్ని అవసరాలకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా వివిధ రకాల ప్రోగ్రామ్స్ రూపొందించాయి. వాటి ద్వారా అందరూ లబ్ధి పొందాలి. ఎవరు కూడా ప్రైవేట్ ఫైనాన్స్ తరఫున దయచేసి వెళ్ళకండి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యాపారంలో ఊరిలో చిక్కుకోవద్దండి అన్న. అంటే ఇది అలా ఒక వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, దానికోసం తీసుకోవడం, ఇంకో అప్పు తీసుకోవడం, అలా అప్పుడు ఊరిలో కూడిపోవడం. ప్రోగ్రామ్ అంతర్గాం మరియు అంబార్పేట 2 విలేజెస్లో చేసేందుకే వచ్చాం సార్ మేము ఇక్కడికి. ఇందులో భాగంగా మొదటి రోజు ఇనాగరల్ సెషన్ వచ్చేసి అంతర్గాంలో. ఇందులో భాగంగా మేము ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక అగ్రో ఎకనామిక్ సర్వే, రైతుల దగ్గర నుంచి ఒక సర్వే తీస్తాము. అంటే సాగు భూమి ఎంత ఉంది, వాళ్ళు ఏ రకమైన ఎరువులు వేస్తున్నారు, ఇలాంటివన్నింటినీ మళ్ళీ సోర్స్, మనకు వాటర్ సోర్స్ ఏమున్నాయి, కెనాల్ వస్తుందా, బావుల కింద ఎంత సాగులో ఉంది, పేడ ఎరువులు సేంద్రియ ఎరువులు వేస్తున్నారా లేదా, ఇలాంటి సర్వే అంతా ఒకటి చేస్తాము. దాని తర్వాత స్వచ్ఛ భారత్లో భాగంగా మన ప్రైమరీ స్కూల్ ఉన్నది ఇక్కడ విలేజ్లో, ఆ ప్రైమరీ స్కూల్లో స్వచ్ఛ భారత్ ఒకటి నిర్వహించుకున్నాం. లాస్ట్ వీక్ పోయి సార్ ఇట్లా మేము ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం, మేము విలేజ్లో పెడదామని అనుకుంటున్నాం సార్ అంటే, సార్ హాజ్ రెడీలీ అగ్రీడ్ ఫర్ ఇట్ అండ్ వి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ తర్వాత మనం 1 వీక్ ప్రోగ్రామ్స్, 4 ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం చేస్తున్నాము ఈ విలేజ్లో. తర్వాత ఒక 3 days పక్కకు అంబార్పేట విలేజ్ అని ఉన్నది, సో అక్కడ కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ వారం రోజుల పీరియడ్లో విద్యార్థులందరూ కూడా వేరియస్ యాక్టివిటీస్, అంటే మనకు ఈరోజు సోషో ఎకనామిక్ సర్వే ఉన్నది, తర్వాత రేపేమో మనకు వెటర్నరీ క్యాంప్ ఉన్నది, ఆదివారం రోజు మనకు హెల్త్ క్యాంప్ ఉన్నది. సో ఆ రోజు కూడా మన గౌరవ శాసనసభ్యులు వస్తారు. సో అట్లా రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెకప్ చేస్తారు. ఇది కాకుండా మనకు క్లీన్ అండ్ గ్రీన్ కింద విలేజ్లో టెంపుల్స్ కానీ, స్కూల్స్ కానీ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ ఇక్కడ ఏమన్నా చెత్త చెదారం అటువంటి ఉంటే అంత క్లీనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటూ అలవాడాలి అనేది ఒక బాబా యొక్క ఉద్దేశం. అంటే వాళ్ళ మోటో కూడా నా ఫర్ యూ నాట్ ఫర్ మీ, అదే నేను నా కోసం కాదు, నేను ఉన్నది మీకోసం అనే భావం వాళ్ళ విద్యార్థుల్లో పెంపొందించాలి ముఖ్యంగా అనే దీని యొక్క ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. సో ఏ రంగంలో మీరు ఇప్పటి నుంచే గుర్తించుకోండి, ఆ భాగం ఇప్పటి నుంచే మనసులో మెదులుకోండి. మీరు ఏ రంగంలో ఉన్న ఉద్యోగానికి వెళ్ళినా, బిజినెస్కి వెళ్ళినా, ఏమైనా పబ్లిక్ సర్వీస్కి దేంట్లోకి వచ్చినా కూడా మొట్టమొదటి ఉండాల్సింది మన సేవాభావం. వారికి సేవాభావంతో ఉంటేనే మీరు ఏ రంగంలో రాణిస్తారు. మనం ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా అదే గమనిస్తాం. ఆల్రెడీ ఇదివరకు చెప్పున్నారు. అన్ని సంవత్సరాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోరు కాబట్టి ప్రతిసారి తెలంగాణను స్మరించుకొని మేము కూడా మొదలుపెట్టడం అలవాట్లే. ఈరోజు అంతర్గా గ్రామంలో పుల్లాస వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఎన్ఎస్ఎస్ కార్యక్రమానికి ఉచిత నాణ్యమైన విద్యుత్తును ఈరోజు ఇస్తున్నారు. అలాగే మన ప్రాంతం ఇటు కొంత ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం ఉంది, ఆ తర్వాత పైన ఎట్లాంటి నీటి పథకం లేదు, ఇక్కడ అన్ని బిల్లు పడిపోయినాయి. ఎస్ఆర్ఎస్పి కింది భాగమంతనేమో చివరి ప్రాంతానికి నీళ్ళందక ఇటుపక్క బిల్లు పడిపోయినాయి. ఈ ముంబై, దుబాయ్ ఇట్లాంటి వలస భక్తులు మా తెలంగాణ ప్రజలు మారాలన్న ఉద్దేశంతో ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మన దేశంలోనే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలుసు కదా మీకు. మన తెలంగాణ రాష్ట్రం
హైదరాబాద్ వరకు కూడా ఈరోజు పచ్చదనంగా ఉన్నదంటే దానికి ప్రధానమైన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇవాళ అంతర్గామ గ్రామంలో ఎన్ఎస్ఎస్ శిబిరం పెడతామని చెప్పి సంపత్ నాకు ఫోన్ చేసినాడు కూర్చొని. చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, గత 29 సంవత్సరాల నా డాక్టర్ లైఫ్లో మెడికల్లో కానీ ఇక్కడ కానీ ప్రాక్టీస్ చేసిన సందర్భాల్లో చాలా కాలేజీలకు నన్ను ఎన్ఎస్ఎస్ శిబిరాలకు పిలిచేవాళ్ళు. ఎందుకు పిలిచేవాళ్ళంటే నేను ఒక డాక్టర్గా హెల్త్ క్యాంప్ చేస్తుంటే కాబట్టి దీంట్లో హెల్త్ క్యాంప్ కంపల్సరీ కాబట్టి నా దగ్గరికి వస్తాను. బోర్డు నుంచి కూడా నేను ఐఎంఏలో ఫస్ట్ మెడికల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. స్మాల్ ప్లేస్ బాగా యాక్టివ్ ఉంది. వెంటనే ఒక 5 ఏళ్ళకి జయించాలి షిఫ్ట్ అయినా. నేను ప్రాపర్ ఇదే ఇప్పటిదాకా చెప్తున్నారు కదా కథ నా గురించి, మళ్ళీ చెప్పుకునేది ఏం లేదు. ఇక్కడ స్థానికులు కాబట్టి చాలా మంది సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మా డాక్టర్ల అసోసియేషన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ అన్నీ అయిపోయింది. సో ఎక్కడ వచ్చినా ఐ క్యాంప్ కానీ హెల్త్ క్యాంప్ కానీ అంటే కాలేజ్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంది. కానీ వాళ్ళకి అందరికీ తెలియకపో, ముఖ్యంగా విద్యార్థులకు అసలు ఎందుకు సంజయ్ సార్ పిలవగానే వస్తాడు ఈ ఎన్ఎస్ఎస్ శిబిరాలకు అనేది అర్థం కాకపో. ఒక మాకు ఎస్కేఆర్ ప్రిన్సిపాల్ ఉంటుండే, ఆ కుటుంబం మాకు బాగా అనుబంధం. ఇంత విలువగానే వస్తాడు సంజయ్ కుమార్ చెప్తా ఉండే. నాకంటే తర్వాత బోరెడ్ మందున్నారు కానీ డాక్టర్ మా సంజయ్ గారు భవన్ విద్య గోల్డ్ స్పూన్ అని చెప్పి ఏదో చెప్తుండే మా సారు. మొన్నే చనిపోయారు దురదృష్టం తీర్చేసారు ప్రిన్సిపల్ గారు. కానీ జనరల్గా అనుకుంటారు ఎన్ఎస్ఎస్ శిబిరం అంటే బల్వీటికి పోవడం అనుకుంటారు. నేను ఇంటర్మీడియట్ జైత్యాలని చదివిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు నాకు వ్యవసాయం మీద మా నాన్న మంచి అడ్వకేట్ కాబట్టి అసలు లా ప్రాక్టీస్ చేస్తాను కానీ నిజాం కాలేజ్లో బిఏ జాయిన్ అయిన సందర్భంలో అప్పుడు నిజాం కాలేజ్ పాస్ట్ కాలేజ్, ఇప్పుడు బాగా వచ్చిన ప్రైవేట్ కాలేజ్, ఈ కిరణ్ కుమార్ రెడ్డి, మదిరాజ్ కిరెడ్డి, బాలకృష్ణ అంతా ఆ టైంలో వాళ్ళంతా నా సీనియర్లు అదే టైం. సో ఆ పీరియడ్ నేను అక్కడ ఉన్నా, అక్కడ చదువుకున్నాను. అప్పుడు ఎన్ఎస్ఎస్ శిబిరం పెట్టు ఎవరు జాయిన్ అవుతారంటే ఎవరు ముందరికి వస్తలేరు. అలా ప్రీమియం ఉండదు. కొందరు ముందరికి వస్తే నేను నా పేరుతో నన్ను ఏం పోతావు రా, నేను పోతా. పోయి విద్యానగర్ దగ్గర రామ్నగర్, ఇది 1980. మీరు పోయి నిజాం కాలేజ్ ఇంకా ఉంది, అక్కడ ఎన్ఎస్ఎస్ ఉన్నది అన్ని ఉన్నాయి, అలా తీస్తే నా పేరు వెళ్తుంది. రామ్నగర్లో క్యాంప్ ఏర్పాటు చేశాక ఓ మున్సిపల్ స్కూల్లో మాకు బస పెట్టినట్టు ఉండాలి. అవి 2 బెంచి చదివేసుకోవాలి, పండాలి. ఇలా ఇంతకుముందు మీ సార్ నేను మీకు బాగా మంచిగా సుఖం పెట్టాను. పొద్దుగాల రాగానే మళ్ళీ మీ వెనక టిఫిన్ వస్తుందట, మళ్ళీ బయటకు భోజనానికి ఇంటికి పోతాడు. మాకు అట్లా కాదు, అలానే ఉంచారు 4 రోజులు. గానే తిన్నాం, గానే ఉన్నాం, గానే రోడ్లు ఊడ్చినాం, గదే మోటార్ తీసినాం, అదే ఆ బస్తీలలో తిరిగి. మరి 40 ఏళ్ళ కింద ఎక్కడే కాలం, 42 ఏళ్ళ కింద రామ్నగర్ ఆ బస్తీలు ఇక ఘోరమైన పరిస్థితి. వారం రోజులు నేను అక్కడ ఉన్నాను. అవే కావచ్చు మరి ఇవాళ కూడా ఇంతకుముందు చెప్పినట్టు సేవ చేస్తాడు అది అంటే దానికి పునాది నాకు అక్కడ పడదని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఒకటి, మా నాన్న అంత పెద్ద వకీలైనా ఇంత పెద్ద భూస్వామి అయినా సర్కార్ బలంలో చదివించాడు. సో సామాన్యులతో నాకు స్నేహం. ఆడికి వెళ్ళిపోయి ఇగో ఆ రకంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇది నీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒప్పలు నాకు ఓట్లేసుకోవాలి కాదు. ఇంతకుముందు చేతులు ఆడు దగ్గర ఎదురంటే 4 ఉంటారు, వీడికి 2 వెళ్తారు. కానీ రేపటి నాడు మీ దైనందిక జీవితంలో ఇంతకుముందే నేను ఏం చెప్పినా మా సార్లు విద్య బుద్ధులు నేర్పుతారు. చదువు ఒక్కటేనా, సంస్కారం లేకపోతే చేరవలసిన కూడా మనకి రాదు. గట్టిగా మన ఎదుగుదల కావచ్చు, 4 పైసలు వస్తాయి కావచ్చు. మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన బంధుమిత్రులు, మన తల్లిదండ్రులు మంచిగా చూసుకోకపోతే ఆ చదువు ఎందుకు పనికిరాదు. కాబట్టి విద్యతో పాటు సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలోని మంచి, సమాజంలోని చెడు, సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలని నేర్చుకునే సమయం ఇది. ఈ వయసు ఈ వయసులో ఏదైతే మన మైండ్లో ఫిక్స్ అవుతుందో ఈ టీనేజ్, వాట్ యూ కాల్ దట్ ఇస్ బిట్వీన్ 39, 19, మీరు అంతా కూడా ఇదే 19, 20, 21 ఏజ్ ఉండి ఉంటారు. జస్ట్ అంతే, జస్ట్ యువర్ క్రాసింగ్ నియర్ మెచ్యూరింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో మీకు అవసరం. మరి దాంట్లో
జైత్యాల పట్టణానికి అతి దగ్గర ఉన్న గ్రామం. ఈ గ్రామ విశిష్టత గురించి ఇప్పటివరకే మా హార్టికల్చర్ అధికారి, వ్యవసాయ అధికారి గారు చాలా విషయాలు చెప్పారు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇవాళ ఇన్ని రకాల పంటలు, ఇన్ని రకాల ఉద్యానవన పంటలు పండే గ్రామం ఈ గ్రామం. ఓకే, మీరు కొంత హార్వెస్ట్ అయిపోయిన సీజన్కి వచ్చారు, వరిధాన్యం చూడకపోవచ్చు, మక్కలు చూడలేకపోవచ్చు, పసుపు చూడలేకపోవచ్చు, మిర్చి చూడలేకపోవచ్చు, కానీ హార్టికల్చర్ క్రాప్స్ ఇంకా ఉన్నాయి. పిలిచినప్పుడు హార్టికల్చర్స్కి వస్తానన్నప్పుడు ఫుల్ బిజీ ఉన్నా. ఇప్పుడు ఎమ్మెల్యేలు పోయేవారంటే అక్కడ అధికారులకు చెప్పలేదు, ఎవ్వరూ చెప్పలేదు. ప్రతాప్ సింగ్ చెప్పిన, ఇంతకుముందు చెప్పింది కదా లోహియా వాళ్ళది అపాపూర్లు ఉంటుందంటే, అయ్యో మరి ఎవరికైనా చెప్పాలా. నేను ఇద్దరు పిఎస్సిఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి, సందీప్రావు ముగ్గురమైన పోయి ఆ విత్తనం కాడికలు పెడితే మొక్క ఎంత ఉంది చూసి రావడం జరిగింది. నాకు ఎన్నోసార్లు ఇదే ప్రతాప్ సింగ్ మేము రాష్ట్ర స్థాయిలో ఆయిల్ ఫీల్డ్ మీటింగ్ కూడా మేము రామకృష్ణారెడ్డి గారు అందరూ నిరంజన్ సార్ పెద్ద పెద్ద ఎంత చెప్పినా ఇక మరి ఎందరు మేధావులు నాకు తెలియదు కానీ మరి నాకైతే పూర్తిగా ఎక్కలేదు. ఇంత వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఒక్కసారి మొన్న చూసిన తర్వాత అసలు విత్తనం ఎక్కడికి వస్తుంది, ఏడికి వస్తుంది విత్తనం? ఇండోనేషియా, మలేషియా. అది ఎట్లా ప్యాకేజ్ వస్తుంది చూస్తే తప్ప మీకు ఎంత నమ్ముతున్నా అర్థం కాదు. ఏ రకంగా వస్తుంది, ఏ టెంపరేచర్లో వస్తుంది, అన్లెస్ అండ్ అంటిల్ యూ సీ దట్ యూ కెన్ నెవర్ రిమెంబర్. అయ్యో యూ రిమెంబర్ ఆల్సో. మేము అప్పుడప్పుడు ఫార్మకాలజీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈ మందులన్నీ ఎట్లా పట్టి పెట్టాలంటే ఏ చదివి ఆ వెనుక మనకు అవసరం ఉండే ఉంటాయి. కానీ పరీక్ష కోసం అంటే దీని బట్టి ఆయన అవసరం తుమ్మేసినట్లయితే అడిగి గెటబోతున్నట్టు అంటే చూడక ఏదో చదువుకుంటే మర్చిపోతుంది నాలో. కానీ ఒకసారి చూసినామంటే టోటల్గా మీకు ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీరు దయచేసి అందుకోసం ఫీల్డ్ విజిట్లకు ఎక్కువ పోండి. నేను వేదికపడిన మిత్రులు నరేందర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, తప్పకుండా ఫస్ట్ అయితే ఇక్కడ తోటలు కావచ్చు, ఈ చెరువు నింపడానికి ఏ రకంగా రాపూర్ పంప్ హౌస్ నుంచి మేము వాటర్ తెచ్చుకుంటున్నామో అది ఇక్కడ మా నాయకులు సహకరిస్తారు. మీరు మార్కెట్ చూపెట్టండి, చాలా ఇంపార్టెంట్. జైత్యాల మార్కెట్ కూడా చూడండి. ఎందుకంటే మీరు వడ్డీలో పంటలు ఏమంటే వేసినా కదా నష్టమైన ఎవరు బాధ్యులు. కాబట్టి ఈ షుడ్ నో మార్కెటింగ్ ఆల్సో. రేపటి నాడు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇక్కడ ఉంది. బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్ బై ఉమెన్ నేషనల్ 4th అవార్డు అంతరా మహిళలకు వచ్చిందని చెప్పి సందర్భంగా